ఈరోజు అధికారంకి వచ్చి 9.5 నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసిన సంగతి మీకు తెలుసు. గత 9.5 నెలల నుంచి ఎన్నో మాటలు బూటకపు మాటలతోటి కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని, 6 గ్యారెంటీల విషయము ఎందుకైనా మాట్లాడడం లేదని భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నది. గెలిచిన వెంటనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇస్తానని చెప్పి కల్పిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 3 సార్లు అసెంబ్లీ సెషన్ నడిచినప్పటికీ దాని మీద చర్చ కూడా పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు 6 గ్యారెంటీలలో భాగమైనటువంటి రైతు అంశాలను కూడా పూర్తిగా విస్మరించడం చాలా బాధాకరం. ఇది యావత్ తెలంగాణ రైతాంగాన్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎన్నో హామీలు ఈరోజు తుంగలో దక్కిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం సగం మందికి కూడా రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్నో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి వారి నోట వచ్చినటువంటి అంశం రైతు డిక్లరేషన్. మరి రైతు డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాల్లో భాగంగా రుణమాఫీ అంశం కూడా ఒకటైతే, రుణమాఫీ ఖచ్చితంగా రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం మీరు ఖర్చు పెట్టింది 17,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరే స్వయంగా చెప్పారు 40,000 కోట్ల రూపాయలు అవసరమవుతుందని. ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు 49,000 కోట్లు అవసరమని. మీరు 40,000 కోట్లు అన్నారు. అదే మీరు మీ క్యాబినెట్ మీటింగ్లో 31,000 కోట్లు సరిపోతాయి అని చెప్పారు. కానీ ఈరోజు మీరు ఖర్చు పెట్టింది కేవలం 17,000 కోట్ల రూపాయలే. గత ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి 19,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 17,000 కోట్లతోటి 2 లక్షల రుణమాఫీ ఏ రకంగా చేశారని చెప్పి ప్రజానీకాన్ని నమ్మిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.